కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మహా పాదయాత్ర చేపట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 10,000 మంది రైతులతో కలిసి 25 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే ఈ పాదయాత్ర చేపట్టారు. జగిత్యాల కలెక్టరేట్ వరకు సంజయ్ పాదయాత్ర సాగనుంది. సంజయ్ చేపట్టిన పాదయాత్రలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెల్గల్ వద్ద పాదయాత్రలో హరీష్ రావు చేరనున్నారు. పాదయాత్ర అనంతరం కలెక్టర్కు నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సందీప్, ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రస్తుతమైతే పాదయాత్ర ప్రారంభమైంది. వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రైతు సంఘ నాయకులు, అలాగే టీఆర్ఎస్ మంది కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం దాదాపు మన కోరుట్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నాగులపేట అంటే 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర అయితే కొనసాగింది. తర్వాత ప్రతి అంటే మరొక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు స్వాగతం పలుకుతూ అక్కడి నుంచి ర్యాలీగా మరొక ప్రాంతానికి జగిత్యాల వరకు కూడా ఇదే యాత్ర కొనసాగబోతుంది. మొత్తంగా ప్రస్తుతానికి అయితే 2.5 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ఈ స్థానికంగా ఉన్నటువంటి కోరుట్ల నియోజకవర్గ రైతులతో అయితే ర్యాలీ కొనసాగుతుంది. ఇక 3 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు వారికి కల్గల్ ప్రాంతంలో రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు హరీష్ రావుతో పాటు ఈ సంజయ్ తో పాటు హరీష్ రావు, అలాగే ఇతర నాయకులు, మాజీ మంత్రి కొట్ల ఈశ్వర్, అలాగే శంకర్ రవిశంకర్, తెలుగు చైతన్య వసంతతో పాటు మిగతా నాయకులంతా కూడా అక్కడి నుంచి 5 కిలోమీటర్లు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ వరకు పాదయాత్రగా చేరుకొని అక్కడ కార్నర్ మీటింగ్ అంటే ఈ రైతులను ఉద్దేశించి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఈ రైతాంగంపై మోసం చేసినటువంటి కాంగ్రెస్ తీరును ఎండగడుతూ అక్కడ వీరంతా కూడా ప్రసంగించనున్నారు. అనంతరమే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కలెక్టరేట్కి వెళ్లి అక్కడ కలెక్టర్ కి ఈ రైతాంగ సమస్యలపై, రుణమాఫీ పైన కూడా, రైతు భరోసా పైన, రైతు కూలీలకు ఇవ్వాల్సిన హామీలను ఇవ్వకుండా మోసం చేసిందన్న దానిపైన ఒక మెమోరాండం అయితే కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించబోతున్నారు. మొత్తానికి ఈ ర్యాలీ 2.5 కిలోమీటర్ల మేర దాటగా 25 కిలోమీటర్లు కోరుట్ల నుంచి జగిత్యాలకు 25 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర అయితే కొనసాగబోతుంది. మొత్తంగా వెనకాల కోరుట్ల పట్టణానికి చెందినటువంటి భారీ కాన్వాయ్తో పాటు అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులైతే సంజయ్తో కలిసి పాదయాత్ర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పాదయాత్ర నడుస్తుంది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.